నమస్కారం ఇది సంగతికి స్వాగతం అనంత సమాచారం నీ గుప్పిట్లో సర్కారీ సేవలన్నీ ఒక్క క్లిక్ దూరంలో ఇక దేనికోసమూ ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు అవసరమేంటో అంతర్జాలం ద్వారా యంత్రాంగానికి నివేదిస్తే చాలు మనం ఉండే ప్రాంతం మహానగరమైన మారుమూల పల్లె అయినా ఒక్కటే సేవల్లో మాత్రం మార్పు ఉండదు విద్య వైద్య రంగాల్లో ఈ సేవలను విస్తృతం చేస్తూ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథం పట్టింది 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిజిటల్ ఇండియాకు శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల గ్రామాలు అనుసంధానం కానున్నాయి కార్యక్రమంలో భాగంగా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 9.5 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందనేది అంచనా దేశం మొత్తం డిజిటల్ సంతకం ఉండాలని అభిలషిస్తున్న ప్రధానికి కొద్దిపాటి సవాళ్లు తప్పేట్టులేవు సమస్యలు ఎన్ని ఉన్నా గమ్యం చేరడంలో ఏ తడబాటు ఉండదన్నది సర్కారు ధీమా లక్షా 30,000 కోట్ల రూపాయల వ్యయం 100 జిల్లాలు 2.5 లక్షల గ్రామాలు దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రజా అంతర్జాల వినియోగ కేంద్రాలు 2.5 లక్షల పాఠశాలలు అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సదుపాయాలు కోట్లాది కొత్త కొలువులు ఈ దస్త్రాలు ఈ గ్రామాలు ఈ పాలన ఈ విద్య ఈ వైద్యం మొత్తంగా ఈ భారతం ప్రతి చోట ఈ సంతకం గ్రామాల్ని ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించడం ద్వారా అభ్యుదయం సృష్టించాలన్న ఆలోచన అమల్లోకి తేవడం సాంకేతికత సాయంతో సంపదను సృష్టించాలన్న మోదీ ఆలోచనలకు ప్రతిరూపం డిజిటల్ ఇండియా సాంకేతిక దన్నుతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టాలనేది లక్ష్యం प्रधानमंत्री के उस बहुत ही प्रेरक शब्दों में आईटी प्लस आईटी इज इक्वल टू आईटी इंडियाज टैलेंट प्लस इंफॉर्मेशन टेक्नोलॉजी इज इक्वल टू इंडिया टुमारो डिजिटल इंडिया इज डिजाइन्ड टू ब्रिज द डिजिटल डिवाइड इट इज मोर फॉर द अंडर प्रिविलेज फॉर द पुअर erecting infrastructure for utility digital delivery of services for good governance and removing corruption and above all empowering. Digital India is politics neutral, is party neutral, is ideology neutral. ఈ భారత నిర్మాణం ప్రధాని స్వప్నంలో ఒకటి దేశం మొత్తాన్ని డిజిటలీకరించేందుకు భారీ వ్యూహరచన జరిగింది నవీన సాంకేతికతను ఒడిసిపట్టుకోవడంలో ముందుండే మోదీ ఏడాది క్రితమే దేశాన్ని ఎలా డిజిటలీకరించాలన్న అంశంపై దృష్టి సారించారు సాధ్యాసాధ్యాలపై భారీ కసరత్తే చేయించారు ఎక్కడ అసాధ్యమో గమనించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు మొత్తానికి ఈ బుధవారం సాయంత్రం ఈ భారత్ స్వప్నం సాకారం దిశగా అడుగులు పడ్డాయి వారం పాటు జరిగే ఈ సదస్సులో భిన్నమైన అంశాలకు సంబంధించి చర్చోపచర్చలు జరగనున్నాయి దాదాపు 10,000 మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు నెట్వర్క్ దిగ్గజ సంస్థలతో పాటు సమాచార సాంకేతిక రంగంలో సేవలు అందిస్తున్న వాళ్లు అమూల్యమైన సలహాలు ఈ సదస్సులో అందించనున్నారు ఈ కార్యక్రమం ప్రారంభాన్ని పురస్కరించుకుని మోదీ డిజిటల్ లాకర్ ఈ విద్య ఈ ఆరోగ్యం ఈ సంతకం వంటి 1,00,000 కోట్ల రూపాయల విలువైన అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు दुनिया की आईटी कंपनियों में ढेर सारी मात्रा में भारतीय मूल के लोग नजर आते हैं लेकिन क्या कारण है कि गूगल का इनोवेशन हमारे यहां नहीं होता है क्या कारण है कि इनोवेशन बाहर होते हैं डिजिटल इंडिया के माध्यम से हम देश के नौजवानों को इनोवेशंस के लिए आह्वान कर रहे हैं आप आइए इस चुनौती को स्वीकार करिए और भारत जैसे देश को सबसे पहली आवश्यकता है जैसे मेक इन इंडिया का महत्व है वैसे ही डिजाइन इन इंडिया भी उतना ही महत्वपूर्ण है
ప్రపంచంలోని ప్రతి 6 వ్యక్తుల్లో ఒకరు భారతీయుడు. అంతర్జాల వినియోగంలో మాత్రం ప్రతి 10 మందిలో ఒక్కడు. జనాభాలో మనకన్నా ముందున్న చైనాతో పోలిస్తే మన అంతర్జాల వినియోగదారుల సంఖ్య సగమే. అపారమైన మానవ వనరులున్న భారత్ ఆ మేరకు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనకబడే ఉందని చెప్పాలి. ప్రపంచ దేశాల్లోని ప్రతి సమాచార సాంకేతికత సంస్థల్లో భారతీయులున్నారు. ప్రపంచ సమాచార సాంకేతికతను శాసించే మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. సమాచార సాంకేతికతను సామాన్యుల స్థాయికి తీసుకురావడంలోనూ సాధారణ వ్యవహారాల్లోకి సాంకేతికతను వినియోగించడంలో పెద్దగా అభివృద్ధి అయితే నమోదు కాలేదు. ఈ అంశాన్ని గమనించిన మోదీ దేశానికి సాంకేతిక చికిత్సనందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. దేశంలో బ్రాడ్బ్యాండ్ అనుసంధానాన్ని 10% పెంచితే జీడీపీ ఏకంగా 13% పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు గతంలోనే పేర్కొంది. భారత్లో అంతర్జాల వినియోగం, నెట్వర్క్ పెరగాల్సిన విషయాన్ని గుర్తించి అంతర్జాతీయ సంస్థలైన ప్రైజ్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ వంటివి అనేక సందర్భాల్లో చెప్పిన తరువాతనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి గత ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. దేశం మొత్తాన్ని బ్రాడ్బ్యాండ్ తో అనుసంధానించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని కిందటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఎన్ఓఎఫ్ఎన్ గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా 20,000 కోట్ల వ్యయంతో దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు 100 MBPS వేగంతో ఆప్టికల్ ఫైబర్ వేస్తారు. రాజస్థాన్లోని అజ్మీర్, త్రిపుర రాష్ట్రంలోని ఉత్తర త్రిపురతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పరవాడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కింద 60 కోట్ల జనాభా గల 2.5 లక్షల గ్రామాల్ని జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పేరుతో కలుపుతారు. 20,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 631 జిల్లాల్లోని పల్లెలకు 100 MBPS వేగంతో బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి రావాలనేది లక్ష్యాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా 7.5 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వెయ్యాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,000 గ్రామాల్ని మాత్రమే అనుసంధానం పూర్తి చేయగలిగారు. ఎన్ఓఎఫ్ఎన్ ప్రాజెక్ట్ ని మరింత విస్తరించి మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. 1,13,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వివిధ పనులకు కిందటి ఆగస్టులోనే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ హైవేలు ఏర్పాటు చేయడం, ప్రతి పల్లెను ప్రభుత్వ కార్యాలయాన్ని నెట్వర్క్ తో అనుసంధానించడం, వ్యవసాయ, వైద్యం, మార్కెటింగ్ సేవలకు సమాచార సాంకేతికతని జత చేయడం వంటివి ఈ ప్రాజెక్టులోని ప్రధాన ఉద్దేశ్యాలు. కేవలం ప్రభుత్వ సేవల్ని అందించడం మాత్రమే కాదు, ప్రజలు స్వయంగా అవగాహన పెంచుకునే వీలు కల్పించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల సేవల మెరుగుదలకు గ్రామీణ స్థాయిలోనే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. జాతీయ గ్రామీణ అంతర్జాల సాంకేతిక సేవల మిషన్ ద్వారా గ్రామాల్లో అంతర్జాల సేవలు మెరుగుపరచడంపై కేంద్రం దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం, గ్రామాల్లో, పాఠశాలల్లో ఐటీ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలు ప్రజలకు చేరువ చేయడం వంటి వాటికి ఉపకరిస్తుంది. సాంకేతిక సేవా సంస్థలకు అవకాశాల్ని పెంచుతుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో రానున్న 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధార్ కార్డు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ ప్రమాణ్ ప్రధాన ఆధారాలు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు భరిస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి వేగవంతమైన అంతర్జాలం, ప్రతి ప్రాంతానికి సాధారణ సేవల కేంద్రం ఏర్పాటు చేస్తాయి. సింగిల్ విండో పథకం ద్వారా ప్రతి ఒక్కరికి వివిధ శాఖలకు సంబంధించిన సేవలు అందిస్తాయి. వివిధ అభివృద్ధి, అనుబంధ సేవలకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ GIS లో అనుసంధానించడం ద్వారా సేవల్ని విస్తృతం చేస్తారు. ఈ సేవల్ని పర్యవేక్షించేందుకు ప్రధాని అధ్యక్షతన ఒక పర్యవేక్షక బృందం ఏర్పాటు కానుంది. అంతర్జాల సౌకర్యం లేని గ్రామాల్ని అనుసంధానించడం మాత్రమే కాదు, పట్టణ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. భారత్లో అంతర్జాల వినియోగం ఉన్న నాణ్యత చాలా తక్కువ. సింగపూర్, హాంకాంగ్ లో అంతర్జాల వేగంలో ఎంతో ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ 133వ స్థానంలో ఉంది. దేశంలో అంతర్జాలం సగటు వేగం 6.6 MBPS మాత్రమే. వేగాన్ని పెంచడమే కాక వైఫై వంటి సేవలు విస్తృతం చేయాల్సింది. మొదట నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన 100 ఆకర్షణీయ నగరాల కార్యక్రమం కూడా డిజిటల్ ఇండియాతో ముడిపడి ఉన్నది. ఈ పట్టణాల్ని పూర్తిగా బ్రాడ్బ్యాండ్ తో అనుసంధానిస్తారు. దేశంలోని 2,500 పట్టణ ప్రాంతాల్లో 7,000 కోట్ల రూపాయలతో వైఫై సేవలు అందించాలని నిర్ణయించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL దేశంలోని 6,000 ప్రాంతాల్లో ఉచిత వైఫై హాట్స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
కేవలం బ్రాడ్బ్యాండ్ తో గ్రామాలు అనుసంధానించడం మాత్రమే కాదు, డిజిటల్ ఇండియాలో మొబైల్ అంతర్జాలానిది కీలక పాత్ర. మన దేశంలో 70% అంతర్జాల వినియోగం స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతోంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విపణి. 2014-19 మధ్య కాలంలో భారత్లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం 21% పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం భారత్లో 21 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ల ద్వారా అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 16 కోట్ల మంది వినియోగదారులుండగా గ్రామీణ ప్రాంతాల్లో 5 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఏటా 51% వృద్ధి ఉంది. గ్రామాల్లో మొబైల్ అనుసంధానత పెంచడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. 2019 నాటికి కొత్తగా 55,000 గ్రామాల్లో మొబైల్ సేవలు అందుబాటులోకి తెస్తారు. అందులో 9,000 గ్రామాలు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం డిజిటల్ ఇండియా పోర్టల్, మైగావ్ మొబైల్ యాప్, స్వచ్ఛ భారత్ మిషన్ యాప్, ఆధార్ మొబైల్ అప్డేట్ యాప్ ను వినియోగిస్తోంది. मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस, इस सपने को साकार करने में टेक्नोलॉजी बहुत बड़ा रोल प्ले करती है. ई गवर्नेंस सामान्य मानवी की जो शासकीय सेवाओं के जो उसका हक है उसको प्राप्त करने के लिए उत्तम से उत्तम मार्ग है. और ई गवर्नेंस बहुत ही तेजी से एम गवर्नेंस में बदलने वाला है. एम डज नॉट मीन मोदी गवर्नेंस, मोबाइल गवर्नेंस. और इसलिए सारा कारोबार, सारी आवश्यकताएं, व्यवस्थाएं मोबाइल फोन के इर्द गिर्द, पूरी सरकार आपके मोबाइल फोन में मौजूद होने वाली है. वो दिन दूर नहीं है, लेकिन इसके लिए हमें अपने आप को सज्ज करना होगा, व्यवस्थाएं विकसित करनी होगी. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడం అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని కేంద్రం విశ్వసిస్తోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా 1.7 కోట్ల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 8.5 కోట్ల మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. గ్రామాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి చిన్న చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే డిజిటల్ నాలెడ్జ్ కేంద్రాల్లో గ్రామ స్థాయిలో సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామీణ బీపీఓల ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. అంతేకాదు, బ్యాంకింగ్ సదుపాయం లేని ఎన్నో గ్రామాలకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ సేవలు అందనున్నాయి. పోను పోను మొబైల్ ఇంటర్నెట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంతర్జాల అనుసంధానత వల్ల భారత్ వంటి విస్తృత మార్కెట్ ఉన్న దేశాల్లో అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. చిన్న వ్యాపారులు, సృజనాత్మక నవకల్పనకారులు అంతర్జాతీయ విపణిలో సత్తా చాటడానికి వీలవుతుంది. మారుమూల ప్రాంతాలకు అంతర్జాల సేవలు అందించడం కోసం దాదాపు 30,000 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ లైన్లు వేయాల్సింది. స్వచ్ఛ భారతం కార్యక్రమాన్ని డిజిటల్ భారత్ కార్యక్రమం ద్వారా సర్కార్ పర్యవేక్షించనుంది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే, చిత్తశుద్దితో ఇండియన్ టాలెంట్ ఐటీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని జోడించడం ద్వారా భవిష్యత్తులో ఇండియా టుమారో ఐటీని సృష్టించవచ్చు. కేంద్రం ప్రతిపాదించిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అత్యంత వేగంగా అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్రం ప్రతిపాదనల్లో ఈ ప్రాజెక్టు ఉండగానే ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. కొత్త రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని తీసుకురావడమే కాదు, రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటును ప్రకటించింది. ప్రతి ఇంటిని అంతర్జాలంతో అనుసంధానం చేయడం సహా కేంద్రం ప్రవేశపెట్టిన వివిధ పథకాల నమూనాలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఐటీ పరిచయం లేని రోజుల్లోనే 2001లో ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా టెక్నాలజీని పౌర సేవలకు అనుసంధానం చేసి అబ్బురపరిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ సేవ పేరుతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్ పౌర సేవలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం కొత్త రాష్ట్రంగా పయనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ తిరిగి సమాచార సాంకేతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు సన్నద్దమైంది.
టెక్సావీగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రం డిజిటల్ ఇండియా ప్రతిపాదనలు చేస్తున్న సమయంలోనే వేగంగా స్పందించారు. ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే మొదటి రాష్ట్రం తమదేనని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నూతన ఐటీ విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 1,20,00,000 కుటుంబాలకు ₹150కే బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని అందించాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFN ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పరవాడ మండలంలో అమలవుతోంది. పరవాడ మండలంలో ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించిన గ్రామాల్లో 14 పంచాయతీలకు ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రతి పంచాయతీకి కంప్యూటర్లు, ప్రింటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు. పంచాయతీకి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో ఉంచుతారు. పంచాయతీ పరిధిలోని జనన మరణ నమోదులు ఆన్లైన్లోనే చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో ఉద్యోగుల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతర్జాల సంబంధిత పనులన్నీ గ్రామస్తుల కోసం వీరు చేసి పెడుతున్నారు. గ్రామస్థాయిలో అవసరమైన పలు సేవల్ని, సమాచార సాంకేతికతను వినియోగించి పొందేలా గ్రామస్తుల్ని ప్రోత్సహించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రతి పంచాయతీలోనూ డిజిటల్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఓ రకంగా గ్రామస్థాయి మీ సేవా కేంద్రాలు. వీటిని గ్రామస్థాయిలో చదువుకున్న యువతకు అప్పగించారు. పల్లె ప్రజలు ఏ సేవ కావాలన్నా పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే పొందే వీలు కల్పించారు. పరవాడ మండలంలోని 14 డిజిటల్ సెంటర్లలో 5 కంప్యూటర్లు ఏర్పాటు చేయడం వల్ల అప్పటి వరకు కంప్యూటర్తో పరిచయమే లేని గ్రామీణ విద్యార్థులు, గృహిణులు సాంకేతికత పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. గ్రామస్థాయికి బ్రాడ్బ్యాండ్ విస్తరించడం వల్ల ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్, ఈ పాలన వంటి సేవలన్నీ ఒకే చోటికొచ్చాయి. ప్రతి పంచాయతీలోని ఉన్నత పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ తో పాటు కంప్యూటర్లు ఇచ్చారు. తద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించే వీలుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాలు కూడా ప్రాజెక్టులో అనుసంధానించారు. ప్రతి పంచాయతీలోనూ డిజిటల్ నాలెడ్జ్ సెంటర్లోనూ ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా వివిధ గ్రామాల రైతులు హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడగలుగుతున్నారు. డిజిటల్ ఇండియా ప్రతిపాదనల్లో ఉండగానే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ను ఏపీ ప్రకటించింది. కేంద్రం ప్రతిపాదించిన NOFN ప్రాజెక్టును నిమిత్తం లేకుండా సొంతంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ నిర్మించుకుంటామని ప్రకటించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే. రాష్ట్రమంతా OFC ద్వారా బ్రాడ్బ్యాండ్ అందిస్తామని చెప్పింది. 4,900 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టును రాష్ట్ర సర్కారే స్వయంగా చేపట్టనుంది. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ విస్తరిస్తామని చెప్పిన కేంద్రం ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టుని సర్కార్ పూర్తి చేయనుంది. ఇప్పటికే ఈ సేవ ద్వారా బిల్లుల చెల్లింపు వంటివి జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలతో దాదాపు 150 వరకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. జనన ధృవీకరణ పత్రాల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు పొందే వరకు ప్రతి పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా చాలా వరకు సేవల్ని మీ సేవ ద్వారా రాష్ట్రంలో అందిస్తున్నారు. So Andhra Pradesh has the biggest opportunity to create a digital state where everybody has Aadhaar, everybody has bank accounts, everybody has a digital identity, a digital signature, everybody has a smartphone, everybody has high-speed internet in that smartphone. Then you can create wonders because people have now access to knowledge, people have now access to banking, people have now access to various different government services online. You don't need to physically go to a government office to get some work done. All the Gram Panchayats should have at least 1 Gbps of high-speed internet connectivity. And once that connectivity comes, along with that, the government files and everything needs to become digital. So then both citizens are digital, government is digital. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు, గ్రామీణ ఉత్పత్తుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అంతర్జాల సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ఇండియాకు ఓ రూపు రాకముందే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రఖ్యాత సంస్థ గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కిందటి సెప్టెంబర్లో గూగుల్ ఇండియా చైర్మన్ రాజన్ ఆనంద్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ భాషలో సమకూర్చేందుకు, తెలుగు భాషను అంతర్జాలంలో ప్రోత్సహించేందుకు గూగుల్ తోడ్పాటునివ్వనుంది. అంతేకాదు రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు, రైతుల ఉత్పత్తులు అమ్మకాలకు సహకరించనుంది. విశాఖపట్నంలో సంస్థ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో అనుసంధానం చేయనున్నారు. పాఠశాల స్థాయిలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్ కార్యానికి టాటా సంస్థ సహకరించనుంది. సాంకేతిక తెలంగాణ ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. ప్రజలకు అవగాహన కల్పించేలా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని తెలంగాణ ప్రజల కోసం తెలుగులో ప్రసారం చేసింది. జూలై 2న ఆధార్, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. జూలై
జూలై 3న జిల్లా డివిజన్ స్థాయిలో ప్రభుత్వ అధికారులకు మీ సేవ ఈ సేవ నిర్వాహకులకు డిజిటల్ సేవలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది. జూలై 4న జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రజలతో డిజిటల్ రన్ నిర్వహణ, డిజిటల్ ఇండియాపై చర్చాగోష్ఠులు, పాఠశాల కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. జూలై 5న రాష్ట్ర స్థాయిలో 5K రన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జూలై 6న స్వచ్ఛ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల్లో ఈ వ్యర్థాల నిర్వహణ హరిత ఐటీ కారిడార్ గా మార్చేందుకు చొరవ తీసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఉత్తమ మీ సేవ ఆపరేటర్లకు బహుమతులు, రాష్ట్ర స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాలకు మరికొన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేర్చింది. ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ ద్వారా అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జలహారం పైప్ లైన్లకు సమాంతరంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసేందుకు BSNL అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏర్పాటుతో తాగునీటితో పాటు అంతర్జాల సేవలు గ్రామ గ్రామానికి అందించవచ్చనేది సర్కార్ ఆలోచన. రాష్ట్రమంతటా 4G సేవలు అందించడం, ప్రధాన నగరాలు, పట్టణాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తేవడం డిజిటల్ తెలంగాణలో లక్ష్యం. ఇప్పటికే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో హాట్స్పాట్ల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ సర్కార్ హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, మాదాపూర్, కొత్తగూడ క్రాస్ రోడ్స్, రహేజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ పరిసరాల్లో 8 కిలోమీటర్ల మేర వైఫై సేవలు అందిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది సర్కార్. నగరాలే కాదు, పల్లె పల్లెకు సాంకేతికతను చేర్చే లక్ష్యంతో ఈ పంచాయతీలకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. వన్ స్టాప్ షాపు పేరుతో అన్ని రకాల సేవలు ఈ పంచాయతీల ద్వారా అందించాలని భావిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాలం వినియోగం వల్ల ప్రభుత్వ సౌకర్యాలు పొందడంలో కలిగే సౌలభ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ సర్కార్. డిజిటల్ తెలంగాణ ప్రణాళికలో భాగంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండేలా చూడాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే పరిజ్ఞానాన్ని అందించడమే డిజిటల్ అక్షరాస్యత. బ్యాంకుల ద్వారా డబ్బులు పొందడం, ఆన్లైన్లో ప్రభుత్వ రుసుములు చెల్లింపు, సంక్షేమ పథకాల లబ్ధిని ఆన్లైన్లో గ్రామీణులు సైతం పొందేలా సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతిక ఫలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ వినియోగం తెలిసేలా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం సేవలను ఆన్లైన్లో అందించేందుకు మీ సేవ ఈ సేవా కేంద్రాలు మరింత పటిష్టం చేయనుంది. ఇప్పుడున్న సేవలతో పాటే మరిన్నిటిని ఈ కేంద్రాల ద్వారా ప్రజల ముంగిటకు చేర్చాలని భావిస్తోంది. మీ సేవా సేవలు ఫోన్ ద్వారా అందుకునేలా మొబైల్ గవర్నెన్స్ పద్ధతిలోకి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖలోనూ ఈ సేవలు ప్రవేశపెట్టనుంది. వరంగల్ జిల్లాలో బయోమెట్రిక్ హాజరు, నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైఫై సేవలు అందుబాటులో తేనుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.